హాయ్ అండి, నేను మీ శ్రావణి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, ఖచ్చితంగా మీ అందరికీ అయితే నచ్చుతుంది. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ ఈ రోజు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్. నా సబ్స్క్రైబర్స్ అందరికి మాక్సిమం తెలుసు అనమాట, నేనైతే స్టిచ్చింగ్ చేస్తూ ఉంటానని చెప్పేసి. అయితే నేను స్టిచ్ చేసే బ్లౌజెస్ కి ఏ మోడల్ కి ఎంత చార్జ్ చేస్తాను, మా విలేజ్ లో ఎంతవరకు తీసుకుంటారో, అలాగే కొంచెం దూరంలో అంటే ఒక సిటీలో ఎంతవరకు తీసుకుంటారో అనేది కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. అయితే ఇప్పుడు నేనేం చెప్పబోతున్నాను అంటే, నేను స్టిచ్ చేసే బ్లౌజెస్ నేను ఎంతవరకు చార్జ్ చేస్తున్నాను అనేది చాలా మంది అయితే నన్ను కామెంట్స్ లో కూడా అడుగుతూ ఉంటారు. ఈ బ్లౌజ్ కి మీరు ఎంత చార్జ్ చేస్తున్నారు, అలాగే ఈ శారీకి మీరు ఎంత తీసుకున్నారు, ఈ మోడల్ కి మీరు ఎంత తీసుకున్నారు, ఈ ఫ్రాక్ కి మీరు ఎంత తీసుకున్నారు అనేది నన్ను అయితే అడుగుతూ ఉంటారు అనమాట. ఆ డౌట్స్ ని నేను ఈ వీడియోలో అయితే క్లియర్ చేద్దాం అనుకుంటున్నాను. కొన్ని మోడల్స్ చూపించి ఆ మోడల్స్ కి నేను ఎంత తీసుకుంటాను అనేది మీ అందరికైతే నేను చెప్తాను అనమాట. వీడియో మాత్రం లాస్ట్ వరకు చూడండి. నచ్చితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఫస్ట్ నేను చూపించబోయే మోడల్, ఈ బ్లౌజ్ స్పెషల్ ఏంటి అంటే, ఇది వచ్చేసి మనకి మీషోలో తీసుకున్న బ్లౌజ్ అనమాట. ఈ మీషోలో మనకి క్లియర్ గా చూడండి, ఎంబ్రాయిడరీ వర్క్ తో ఎంత నీట్ ఫినిషింగ్ తో అయితే ఇచ్చారనమాట. కాస్ట్ అయితే చాలా తక్కువ అండి, నాకైతే చాలా బాగా నచ్చింది. మినిమం మనకి ఇది మార్కెట్ లో బయట అయితే మనకి ప్రెసెంట్ ఇక్కడైతే ఇదే మోడల్ కి మనకి దగ్గరగా 1500 లేదా 2000 వరకు చార్జ్ చేస్తున్నారు అనమాట. ఎంబ్రాయిడరీ వర్క్ కి, మగ్గం వర్క్ అయితే అసలు ఈ దరిదాపుల్లో కూడా ఉండట్లేదు. మినిమం 5000, 3000, 4000 లోపే ఉంటుంది. అయితే ఈ బ్లౌజ్ మనకి చూసారా, హ్యాండ్స్ మొత్తం కూడా మనకి ఎంబ్రాయిడరీ వర్క్ తో మొత్తం హ్యాండ్ అంతా కూడా వచ్చిందనమాట. అలాగే ఈ చివర అయితే చూస్తున్నారు, ఇక్కడైతే మనకు వచ్చేసి కట్ వర్క్ అయితే ఇచ్చారు. కట్ వర్క్ ఫినిషింగ్ కూడా చూడండి ఎంత నీట్ గా వచ్చిందో. అలాగే మనకి ఫ్రంట్ నెక్, అలాగే బ్యాక్ నెక్. ఈ బ్యాక్ నెక్ చూసారా, బ్యాక్ నెక్ అయితే చాలా బాగుంది. ప్రెజెంట్ మోస్ట్ ట్రెండింగ్ అనమాట. ఇది చాలా తొందరగా అయితే స్టాక్ అయిపోతున్నాయి. చాలా బాగుంది, కలర్ కూడా చాలా బాగా వచ్చింది. అలాగే క్లాత్ కూడా మీరు చూసినట్లయితే హాఫ్ పట్టు క్లాత్ అయితే వచ్చింది. హ్యాండ్స్ కి కట్ వర్క్ వచ్చింది, నెక్ కి కట్ వర్క్ వచ్చింది. అలాగే నెక్ తో పాటు మనకి ఇక్కడ చూసినట్లయితే 3 కలర్స్ తో అయితే మనకి ఎంబ్రాయిడరీ వర్క్ అయితే ఇచ్చారనమాట. ఆ 3 కలర్స్ ఏంటి అంటే, సిల్వర్ ఇచ్చారు, అలాగే గోల్డ్ కలర్ వచ్చింది, అలాగే గ్రీన్ కలర్ వచ్చింది. ఇదంతా కూడా పింక్. మనకి ఇక్కడ పింక్, సిల్వర్, గ్రీన్ కలర్ ఇచ్చారు కాబట్టి ఈ కలర్ కాంబినేషన్ లో మనకి ఏదైనా సరే పింక్ యాడ్ అయితే ఆ శారీలో మనం ఈ బ్లౌజ్ అనేది యాడ్ చేసుకోవచ్చు. అలాగే ఈ బ్లౌజ్ కి నాకు ఓన్లీ క్లాత్ మాత్రమే ఇచ్చారు కదా కస్టమర్ అనేది. ఈ విధంగా మనకు స్టిచ్ చేశాను కాబట్టి నేను ఈ బ్లౌజ్ కి నేను ఎంత చార్జ్ చేస్తాను అంటే 400 తీసుకుంటున్నాను అనమాట. ఎందుకు అంటే మనకి ఇక్కడ కట్ వర్క్ అనేది, కట్ వర్క్ నీట్ ఫినిషింగ్ ఇవ్వాలి. అలాగే మనం ఈ ఎలా పడితే అలాగే లైనింగ్ తిరిగేసి కుట్టేస్తాను అంటే అవ్వదనమాట. ఇక్కడ ఈ కట్ వర్క్ ఎలా అయితే ఉందో అదే విధంగా మనం స్టిచ్ చేసి మనం ఇవ్వాలి. అదే విధంగా మనకి ఇక్కడ నెక్ అంతా కూడా సేమ్ కట్ వర్క్ ఎలా అయితే వచ్చిందో అదే విధంగా మనం స్టిచ్ చేసేవాలి. అదే ఇక్కడ చూసారా, మళ్ళీ ఫ్రంట్ కూడా మనకి ఈ విధంగా వచ్చేటప్పుడు ఇదంతా కూడా మనకి కనిపిస్తుంది క్లియర్ గా శారీ కట్టుకునేటప్పుడు. ఈ శారీ కట్టుకునేటప్పుడు మనకి ఫ్రంట్ నెక్ కూడా చాలా నీట్ గా కనిపించాలి అంటే ఇక్కడ కూడా మనం అది ఎలా అయితే ఉందో అదే విధంగా మనం కట్ వర్క్ అయితే ఇవ్వాలి. ఈ విధంగా నేను కట్ వర్క్ ఇచ్చి ఈ వర్క్ అంతా మనం కట్ చేసేటప్పుడు కూడా ఈ వర్క్ ఎలా అయితే ఉందో ఆ విధంగా మనము లైనింగ్ అనేది సెట్ చేసుకొని కట్ చేసుకోవాలి. అలాంటప్పుడు మనకి చాలా టైం టేకింగ్ అనేది తీసుకుంటుంది. స్టిచ్ చేసేటప్పుడు కూడా టైం తీసుకుంటుంది, కట్ చేసేటప్పుడు కూడా మనకి టైం అనేది తీసుకుంటుంది. హ్యాంగింగ్స్ కూడా నేను క్లాత్ తో డిజైన్ చేస్తాను కాబట్టి అది కూడా చాలా టైం అయితే పడుతుంది. ఈ బ్లౌజ్ అయితే నాకు మీషోలో చాలా బాగా నచ్చింది అనమాట. చాలా తక్కువ కాస్ట్ లో అయితే ఈ విధంగా వస్తుంది. మీరు కూడా కావాలి అనుకుంటే లింక్ అని కామెంట్ చేయండి, లింక్ అయితే నేను పెడతాను. లేదంటే మీషోలో ఎవరు చూసుకున్నా ఓకే. మగ్గం వర్క్ అయితే వస్తాయి కదండి, ఇలాంటి మగ్గం వర్క్ బ్లౌజెస్ కి లేదా శారీస్ లో కూడా మనకి చాలా వరకు ఇప్పుడు పట్టు శారీస్ కి చాలా వరకు మనకి వర్క్ అయితే ఇస్తున్నాడు. ఆ వర్క్ బ్లౌజెస్ కూడా నేను ఈ విధంగానే చార్జ్ చేస్తాను. నెక్స్ట్ శారీ వచ్చేసి ఈ విధంగా, ఇదైతే చూసారు కదా జిమ్మిచో శారీస్ అనమాట. ఇదైతే మనకి కొల బ్లౌజ్ అయితే ఇచ్చారనమాట. ఈ శారీని అయితే చూస్తున్నారు కదా, ఇప్పుడు మోస్ట్ ట్రెండింగ్ శారీ. ఇక్కడైతే మనకి ఈ విధంగా కట్ వర్క్ వస్తుంది, శారీ మొత్తం కట్ వర్క్ వస్తుంది. అంటే క్లాత్ అయితే చాలా బాగుంది, జిమ్మిచో క్లాత్ అనమాట. ఇది వచ్చేసి మనకి కస్టమర్ అయితే ఇచ్చారు స్టిచ్ చేయమని. దీనికి బ్లౌజ్ మోడల్ ఏం సెలెక్ట్ చేసుకున్నారు అనేసి అంటే ఈ విధంగా ఇది కూడా కట్ వర్క్ అయితే సెలెక్ట్ చేసుకున్నారు. ఇది వచ్చేసి మనకి బ్యాక్ నెక్ అనమాట, కట్ వర్క్ వస్తుంది. అలాగే ఫ్రంట్ హుక్స్ పెట్టేసి ఫ్రంట్ ప్రిన్స్ కట్ అయితే పెట్టామన్నారు. ప్రిన్స్ కట్ పెట్టేసి నేను ఫ్రంట్ హుక్స్ అయితే ఇచ్చేసాను. ఫ్రంట్ కూడా మనకి కట్ వర్క్ అనేది ఇచ్చేసాను అనమాట.
రెండు వైపులు కూడా నేను కట్ చేసేసుకుని ఒకేలాగా కట్ వర్క్ అయితే చేశాను. అలాగే హ్యాండ్స్ కి వాడైతే ఇదే మోడల్ ఇచ్చాడు కాబట్టి శారీతో ఈ మోడల్ వచ్చింది కాబట్టి ఇక్కడ కట్ వర్క్ ఉంటుంది. ఈ కట్ వర్క్ ఉండే విధంగా నేనైతే స్టిచ్ చేశాను. ఈ బ్లౌజ్ కి నేనైతే కట్ వర్క్ పెడుతున్నాము అని అనేసరికి శారీ కూడా మనకి ఫాల్ వేసిస్తాము, అలాగే అంచులు కూడా జిగ్జాగ్ చేస్తాం కాబట్టి ఇక్కడైతే నేను 550 600 అలాగా చార్జ్ చేస్తున్నాను. కింద వైపు చూసినట్లయితే నీట్ ఫినిషింగ్ తో మనకి సన్నగా పైపింగ్ కూడా వేస్తున్నాను కాబట్టి ఇంత కాస్ట్ అయితే నేను తీసుకుంటున్నాను. చాలా సింపుల్ గా కనిపిస్తుంది కదండి ఈ మోడల్ అయితే, కానీ ఈ మోడల్ స్టిచ్ చేయడానికి కొంచెం టైం అయితే చాలా ఎక్కువ తీసుకుంటుంది. ఎందుకు అంటే ఇది మనం ఈ విధంగా క్లాత్ పైన లైనింగ్ వేసేసి స్టిచ్ చేసేద్దాం అనుకుంటే అది అవ్వదనమాట. ఎందుకంటే లోపల నుంచి మనం బకరం వేసి బకరం పైన మళ్ళీ కనిపించకుండా వేరే లైనింగ్ క్లాత్ వేసి మనకి ఈ విధంగా ఫినిషింగ్ ఇంత నీట్ గా వచ్చేలాగా వేసుకోవాలి. ఒకవేళ బకరం వేసి లైనింగ్ రిటర్న్ చేసేద్దాము అనుకున్నా సరే బయట వైపు అంతా మనకి బకరం అనేది వైట్ కలర్ లో కనిపిస్తుంది కాబట్టి మనం లోపల లైనింగ్ అనేది వేసుకొని స్టిచ్ చేయాలి. అందువల్ల దీనికి ఇంత టైం తీసుకుంటుంది కాబట్టి దీనికి 600 అయితే చార్జ్ చేస్తున్నాం అనమాట. శారీ అయితే చాలా బాగుంది కదండి. ఇప్పుడు మోస్ట్ 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 ట్రెండింగ్ కలర్ కాంబినేషన్ అనమాట. ఈ మోడల్ అయితే చూస్తున్నారు కదా, ఇదంతా మనకి ఏ విధంగా వచ్చిందంటే మనకి బ్యాక్ అంతా రౌండ్ నెక్ పెట్టేమన్నారు సింపుల్ గా, అండ్ ఫ్రంట్ కూడా రౌండ్ నెక్ పెట్టేసి ఫ్రంట్ హుక్స్ అయితే ఇచ్చేయమన్నారు అనమాట. అండ్ నెక్స్ట్ హ్యాండ్స్ వచ్చేసి హ్యాండ్స్ కి చిన్న మోడల్ అయితే పెట్టమన్నారు. ఈ మోడల్ వచ్చేసి మనకి ఇక్కడ ప్రిల్స్ లాగా వచ్చి ఇక్కడ బటన్ అయితే వస్తుంది అనమాట. శారీ అంతా గ్రీన్ కలర్ వచ్చింది, అందుకని నేను గ్రీన్ కలర్ బటన్ అయితే పెట్టాను అనమాట. కిందన కూడా మనం సేమ్ కలర్ పైపింగ్ అయితే వేస్తాము. ఈ విధంగా మనం చేసి ఓన్లీ హ్యాండ్ మోడల్ మాత్రమే వచ్చింది, మిగతాదంతా కూడా నార్మల్ గా నెక్ డిజైన్స్ అనమాట. రౌండ్ నెక్ డిజైన్ అండ్ శారీకి అండ్ థ్రెడ్స్ పెట్టేసి నార్మల్ హ్యాంగింగ్స్ క్లాత్. దీనికైతే 400 వరకు చార్జ్ చేస్తున్నాము. ఈ మోడల్ అయితే చూస్తున్నారు కదా, రౌండ్ నెక్ పెట్టేసి ఓన్లీ ఇలా బాల్స్ అనమాట. ఈ బాల్స్ పెట్టడం కోసం మనకి అంత టైం వేస్ట్ పని అంటే ఇవి చుట్టి ఒక 20-30 వరకు మనం చుట్టాల్సి ఉంటుంది. ఎందుకంటే టోటల్ నెక్ అంతా రావాలి, అలాగే ఫ్రంట్ నెక్ కూడా మనకి అది రావాల్సి ఉంటుంది. అందువల్ల 30 వరకు మనం చుడుతూ ఉంటే అవి అంత టైం టేకింగ్ తీసుకుంటాయండి. అలాగే దీన్ని మళ్ళీ మనం స్టిచ్ చేయాలి. లైనింగ్ నుంచి మనం వేసేద్దాం అనుకున్నా సరే అంత ఈజీ కాదు, బయటికి మళ్ళీ చండాలంగా కనిపిస్తాయి అన్నమాట, మనకి పోగులుగా వచ్చేస్తూ ఉంటాయి. సో నీట్ ఫినిషింగ్ కూడా నీట్ గా ఉండాలి, అలాగే బయట వైపు కూడా చాలా నీట్ గా కనిపించాలి. అండ్ హ్యాంగింగ్స్ కూడా మీరు చూస్తున్నట్లయితే ఈ విధంగా నేను లేస్ వేసి స్టిచ్ చేశాను, ఎందుకంటే కొంచెం లుక్ హెవీగా కనిపిస్తుంది అని చెప్పేసి. అలాగే ఈ బుట్ట హ్యాండ్స్ అయితే పెట్టమన్నారు అనమాట. ఇలా చిన్న ప్రిల్స్ పెట్టేసి రాసి బుట్ట అంటారు కదండి, అదనమాట ఇది. ఇలా బుట్ట పెట్టేసి స్టిచ్ చేయమన్నారు. కిందనైతే నార్మల్ గా వదిలేసాం అనమాట. హ్యాండ్స్ అంచు అయితే వచ్చింది కదండి హ్యాండ్స్ కి, అందువల్ల ఈ అంచు అయితే పోకుండా హ్యాండ్స్ కి పెట్టేసి ఇలా బుట్ట హ్యాండ్స్ పెట్టి ఈ విధంగా పెట్టడం కోసం మినిమం 500 అయితే మనకి చార్జ్ చేసుకుంటున్నాము. 450. విలేజ్ లో అయితే స్టిచింగ్ అనేది చాలా హెవీ వర్క్ అండి. చెప్పాలంటే 30 years రాకముందే బ్యాక్ పెయిన్ అనేది వస్తుంది, అలాగే ఐస్ కూడా మనకి సరిగా కనిపించవు అనమాట. ఇన్ని ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. ఇవన్నీ పక్కన పెట్టేసి మనం ఈ విధంగానే ఇంకా 200కి 300కి స్టిచ్ చేసుకుంటూ కూర్చున్నామంటే మనకి ఏ విధంగా కూడా ఎటువంటి లాభము కూడా ఉండదన్నమాట. ఎందుకంటే ఇన్నాళ్ళు ఇంతకు ముందంతా కూడా లైనింగ్ 20కి 30కి వచ్చేది మీటర్ లైనింగ్, కానీ ఇప్పుడు మీటర్ లైనింగ్ వచ్చేసి మనకి 50 వరకు చార్జ్ చేస్తున్నారు. మోటార్ తో మనం స్టిచ్ చేస్తున్నాం కాబట్టి పవర్ వేస్ట్ అవుతూ ఉంటుంది, అలాగే మనకి థ్రెడ్స్ అవుతూ ఉంటాయి, అలాగే డిజైన్ చేయడానికి లేసెస్ అవుతూ ఉంటాయి. మనకి 1 day టైం కూడా చాలా వేస్ట్ అవుతుంది, కట్ చేయడానికి టైం వేస్ట్ అవుతుంది, అదేవిధంగా కుట్టడానికి కూడా. మనం ఒక రోజంతా కష్టపడి కుడుతున్నామండి, మనం ఊరికే డబ్బులు ఏం తీసుకోవట్లేదు. మన కష్టానికి తగ్గట్టు ప్రతిఫలం లేనప్పుడు మనం చేయకుండా ఉండటమే బెటర్ అనమాట. ఎవరు ఎన్ని అనుకున్నా సరే, ఎంత కాంపిటీషన్ ఉన్నా సరే, నీ దగ్గర వర్క్ మంచిగా ఉన్నట్లయితే అందరూ కూడా నీ దగ్గరకు వచ్చి స్టిచ్ చేసుకుంటారు. మన దగ్గర వర్క్ అనేది వాళ్ళకి నచ్చాలి. కస్టమర్స్ కి ముందుగా కస్టమర్స్ కి నచ్చినట్లయితే ఎప్పుడు మనతోనే ఉంటారనమాట. వాళ్ళకి ఒక 3-4 బ్లౌజెస్ మన దగ్గరే కుట్టించారు అనుకుంటే వాళ్ళకి మనం నచ్చినట్లయితే మనం డిస్కౌంట్స్ ఇస్తూ ఉంటాము. 2 బ్లౌజెస్ కుట్టినట్లయితే నేను ఇది 500 చెప్పాను అనుకోండి, 450కే కుట్టేస్తాను వాళ్ళకి. ఎందుకంటే మళ్ళీ నా దగ్గరికి వస్తూ ఉంటారు కాబట్టి నేను ఇంకా తక్కువ చెప్పి వాళ్ళకైతే కుట్టి ఇస్తూ ఉంటారు అనమాట. ఈ విధంగా మనం కస్టమర్స్ ని కూడా మనం వైపు తిప్పుకుంటాం. ఈ బ్లౌజ్ కి శారీ వచ్చేసి ఈ విధంగా వచ్చింది. చాలా సాఫ్ట్ సిల్క్ అనమాట ఇది.
రెడ్ కలర్ సారీ, కలర్ఫుల్ శారీ. ఈ లేస్ కూడా చాలా బాగుందండి. ఇది మనకి శారీకి అయితే స్టిచ్ చేయమన్నారు. నేను ఇంకా స్టిచ్ చేయలేదు. స్టిచ్ చేసిన తర్వాత మీ అందరికైతే నేను వీలైతే వీడియో అయితే చూపిస్తాను. అయితే ఈ బ్లౌజ్ వచ్చేసి మనకి ఏ విధంగా స్టిచ్ చేయమన్నారో వాళ్ళ డిమాండ్ బట్టి నేనైతే స్టిచ్ చేశాను. ఈ బ్లౌజ్ కి వాళ్ళైతే ఈ మోడల్ అయితే సెలెక్ట్ చేసుకున్నారు. ఈ విధంగా మనకి టెంపుల్ మోడల్ అయితే వచ్చేసి ఈ విధంగా మనకి బ్యాక్ నెక్ అంతా కూడా ఈ విధంగా రెడ్ కలర్ క్లాత్ వేసి అయితే స్టిచ్ చేయమని చెప్పారు. అలాగే మనకి హ్యాండ్స్ వచ్చేసి హ్యాండ్స్ కి చిన్న అంటే 3-4 ప్రిల్స్ పెట్టేసి మనకి ఈ విధంగా బుట్ట అయితే పెట్టమన్నారు. చాలా చిన్న బుట్ట అయితే పెట్టమన్నారు అని చెప్పారనమాట. ఈ విధంగా మనకి 3/4 హ్యాండ్స్ ఇచ్చేసి హ్యాండ్స్ పైన కూడా మనకి 1/2 ఇంచ్ లెంత్ లో ఆ రెడ్ క్లాత్ వచ్చేలాగా మనకి డిజైన్ చేయమని చెప్పారు. సరే అని చెప్పేసి వాళ్ళు చెప్పిన విధంగానే నేను డిజైన్ చేశాను. ఈ విధంగా స్టిచెస్ ఇవ్వడానికి నేనైతే 350 వరకు తీసుకుంటున్నాను. నార్మల్ గానే మనకి రౌండ్ నెక్ పెట్టేసి పైపింగ్ వేసి మనకి స్టిచ్ చేసి ఇవ్వడానికి 300 అయితే తీసుకుంటున్నాం. కాబట్టి దీనికైతే చిన్న మోడల్ అయితే పెట్టాం కదా, మోడల్ పెట్టాము. హ్యాండ్స్ కి బుట్ట హ్యాండ్స్ అయితే పెట్టాము. బుట్ట కూడా మనకి క్లాత్ కట్ చేయడానికి బుట్ట పెట్టడానికి టైం వేస్ట్ అనేది అవుతుంది. కాబట్టి మనం ఆ విధంగా టైం ని సెట్ చేసుకుని బ్లౌజ్ కి ఎంత అవుతుంది ఏంటి అనేది మనం చార్ట్ చేసుకుంటూ ఉండాలి. మనకి శారీ వచ్చేసి ఈ విధంగా వస్తుంది. శారీ మొత్తం ఇదే కలర్. ఈ కలర్ కి మనకి బ్లౌజ్ అయితే ఈ విధంగా ఇచ్చారనమాట. పట్టులాగా బ్లౌజ్ అయితే ఇచ్చారు. ఇలా అయితే స్టిచ్ చేసాము. చుట్టూ అయితే పైపింగ్ సన్నటి పైపింగ్ ఇచ్చేసి చూసారు కదా, ఇలా సన్నగా చాలా నీట్ గా బొటిక్ లో ఎలా అయితే ఉంటుందో అంత నీట్ సన్నింగ్ పైపింగ్ అయితే ఇచ్చేసాం అనమాట. ఎంత సన్నటి పైపింగ్ తో ఈ విధంగా ఫ్రంట్ కూడా మనకి పైపింగ్ ఇచ్చేసి ఇలా ఇచ్చేసాము. హ్యాండ్స్ కి అయితే మనకి ఇప్పుడు అన్నిటికీ అంచులు అయితే వస్తున్నాయి కదండి. సో అంచుతో పాటు ఇలాగైతే హ్యాంగింగ్స్ అయితే మనం ఈ విధంగా థ్రెడ్స్ పెట్టేసి హైలైట్ చేసాం అనమాట. మల్టీ కలర్ థ్రెడ్ కూడా పెట్టేసి ఈ విధంగా హైలైట్ చేసాము. దీనికి మనం 300 అయితే చార్జ్ చేస్తాం. 300 ఎందుకు తీసుకుంటున్నాను అంటే మాక్సిమం మనకి విలేజ్ లో ఏంటంటే 250కి అయితే స్టిచ్ చేస్తున్నారంట సేమ్ మోడల్. అయితే వాళ్ళు ఎలా స్టిచ్ చేస్తారు అంటే ఇలా పైపింగ్ అయితే వేయట్లేదండి, హ్యాండ్ వర్క్ అయితే చేస్తున్నారు అనమాట. లైనింగ్ వేసేసి వాటికైతే చాలా తక్కువ కాస్ట్ అవుతుంది కదా. మనం పైపింగ్ వేస్తున్నాం అని అంటే దీనికి క్లాత్ కి ఒక కాస్ట్ అవుతుంది. ఇది వేయడానికి కూడా మనకి చాలా టైం టేకింగ్ అనేది అవుతూ ఉంటుంది. అదే విధంగా మనం చుట్టూ కూడా ఎక్కడ ఖర్చు కనిపించకుండా ఈ విధంగా నేను జిగ్జాగ్ అయితే చేస్తున్నాను. బ్లౌజ్ అంతా కూడా సైడ్ ను ఇలా ఖర్చుల దగ్గర జిగ్జాగ్ అనేది చేస్తూ ఉంటాను. అందువల్ల మనం పీసెస్ అనేవి బయటకు రావు పోగుల్లాగా. అలాగే శారీకి కూడా నేను ఫాల్ వేసేటప్పుడు నేను మొత్తం కూడా జిగ్జాగ్ అనేది చేసి ఫాల్ వేస్తూ ఉంటాను. మీకు చూపిస్తాను చూడండి. ఈ విధంగా మనం ఫాల్ వేసే దగ్గర జిగ్జాగ్ అనేది వేస్తూ ఉంటాం అనమాట. జిగ్జాగ్ వేస్తున్నాము అనేసి అంటే మాక్సిమం మనకి నార్మల్ గా శారీకి జిగ్జాగ్ వేయడానికి 70 రూపీస్ నుంచి 80 రూపీస్ వరకు మనకి చార్జ్ చేస్తున్నారు. అయితే మనకి విలేజ్ లో అంత ఇవ్వట్లేదు అనమాట. నువ్వు ఎంత నీట్ గా స్టిచ్ చేయని, ఎంత చండాలంగా స్టిచ్ చేయని, ఒక కాస్ట్ అంటే దానిపైనే ఉంటారు. ఇప్పుడు కొత్త టైలర్స్ ఎవరైతే ఉంటున్నారో వాళ్ళందరూ కూడా చాలా తక్కువకి అయితే స్టిచ్ చేసేస్తారు. ఎందుకంటే ఎవరో ఒకరు కస్టమర్ రావాలి. వాళ్ళ ప్లానింగ్ ఏంటంటే కస్టమర్ రావాలి. ఫస్ట్ కస్టమర్ రావాలి అంటే మనం తక్కువకైనా స్టిచ్ చేయాలి. వాళ్ళ స్టిచ్చింగ్ కూడా అంత నీట్ గా ఉండదు, కుట్లు కూడా ఈజీగా వదిలేస్తూ ఉంటాయి. అదే విధంగా మనకి ఈ జిగ్జాగ్ అనేది వేయరు, అలాగే నీట్ ఫినిషింగ్ కూడా ఉండదు అనమాట. వాళ్ళలాగే మనం కూడా చార్జ్ చేయాలి అంటే అవ్వదు కదా. ఈ బ్లౌజ్ అయితే చూస్తున్నారు కదా, ఇది శారీలో క్లాత్ అయితే తీసేసి నేను పైపింగ్ అయితే వేసాను అనమాట. దీనికి కూడా నీట్ పైపింగ్ అయితే ఉంటుంది. అలాగే హ్యాండ్స్ షార్ట్ హ్యాండ్స్ వచ్చాయి కాబట్టి షార్ట్ హ్యాండ్స్ కి మనకి ఈ అంచు కూడా ఉంది కాబట్టి ఇంకా నేను అక్కడ పైపింగ్ అనేది వేయలేదు. అలాగే మనకి ఫ్రంట్ కూడా నార్మల్ మోడల్ శారీలో థ్రెడ్స్ తీసే పెట్టాను కాబట్టి దీనికైతే ఈ విధంగా మనము హాఫ్ హ్యాండ్స్ పెట్టేసి రౌండ్ నెక్ పెట్టి మనము పైపింగ్ అనేది వేసినట్లయితే 250 వరకు చార్జ్ చేస్తున్నాం అనమాట. అయితే ప్లెయిన్ బ్లౌజెస్ అనేవి మనకి ఇంకా ప్రెసెంట్ ఇక్కడైతే 80 రూపీస్ అలా స్టిచ్ చేస్తున్నారు, కానీ 100 రూపీస్కి స్టిచ్ చేస్తున్నారు అనమాట. 100 రూపీస్కి స్టిచ్ చేస్తేనే అది మనకి వర్క్ కి తగ్గట్టుగా మనీ వచ్చినట్టు. ఇంకా తక్కువకి స్టిచ్ చేసుకున్నా వేస్ట్. ఇది ఒక 5 బ్లౌజెస్ ప్లెయిన్ బ్లౌజెస్ కి స్టిచ్ చేసుకున్నా మనకి ఒక 500 మిగిలేలాగా అయితే మనం వర్క్ చేసుకోవచ్చు. లేదంటే వర్క్ చేసుకోవడం మనకి వేస్ట్. వీటికన్నా మంచి మంచి మోడల్స్ అయితే నేను 700, 800, 1000 వరకు కూడా మనం చార్జ్ చేసుకోవచ్చు. ఈ 1000 వరకు కాస్ట్ ఎక్కడి వరకు అంటే సిటీ వరకు, ఒక సెంటర్ అలాగే ఒక 4-5 విలేజెస్ కలిపి ఒక దగ్గర షాప్ లాగా మెయింటైన్ చేసామనుకోండి అక్కడైతే ఇస్తారు. ఇలా సింగిల్ గా హోమ్ లో మనము ఈ విధంగా పెట్టుకుని స్టిచ్ చేసామంటే ఆ విధంగా ఇవ్వరనమాట. సేమ్ వర్కే అక్కడ వరకు ఇక్కడ వరకు ఒకలాగా ఉంటుంది, అయినా సరే అంత చార్జ్ అమ్మో అంత తీసుకుంటుందా అన్నట్టు
లేడీస్ అయితే మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ ప్లేస్ లో మనం ఉన్నా సరే అలాగే మాట్లాడుకుంటూ ఉంటాం కాబట్టి వాళ్ళని తప్పు పట్టాల్సిన అవసరం లేదు. ప్లేస్ ని బట్టి, మనం జనాల్ని బట్టి మనం మారి మనం ఆ విధంగా చార్ట్ చేసుకుని మన బిజినెస్ అయితే మనం కంటిన్యూ చేసుకుంటూ ఉండాలన్నమాట. ఈ వీడియో టైలర్స్ అందరికీ మాక్సిమం యూజ్ అయ్యే ఉంటుంది. అలాగే నార్మల్ లేడీస్ కూడా యూజ్ అయ్యి ఉంటుంది. ఏ మోడల్ కి ఎంత అమౌంట్ పెట్టి కుట్టిస్తున్నారు అనేది కూడా మీకు అందరికి యూజ్ అయ్యింది అనుకుంటున్నాను. యూజ్ అయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.